దురంధర్ సినిమాలో నాకు 3 విషయాలు నచ్చాయి. 2 విషయాలు అస్సలు నచ్చలేదు. ఫస్ట్ నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్స్. రణ్వీర్ సింగ్ అల్లాడిచ్చేసాడు సినిమాలో. సినిమాలో రణ్వీర్ సింగ్ ని చూస్తే మనం ఇండియన్ అని అస్సలు గుర్తుపట్టలేం. అండ్ అక్షయ్ ఖన్నా గారి రోల్ కూడా చాలా బాగుంది. మాధవన్ అయితే అసలు చాలాసేపు నేను గుర్తుపట్టలేకపోయాను. అండ్ సెకండ్ వచ్చేసి వరల్డ్ బిల్డింగ్. ఈ సినిమా పాకిస్తాన్ లో జరుగుతుంది. బట్ ఆబ్వియస్లీ పాకిస్తాన్ వెళ్ళైతే షూట్ చేయలేరు. ఎక్కడో ముంబైలోనో ఎక్కడో సెటిల్స్ చేసి ఉంటారు. బట్ చూడటానికి ప్యూర్ పాకిస్తాన్ వైబ్స్ వచ్చాయి. చాలా సినిమాల్లో మనకు పాకిస్తాన్ చూపించారు. బట్ ఈ సినిమాలో ఆ డిపార్ట్మెంట్ కొంచెం బాగా పనిచేశారు అనిపించింది నాకు. అండ్ మూడోది స్టోరీ టెల్లింగ్. గట్టిగా మాట్లాడితే ఈ సినిమా 3.5 గంటలు ఉంది రన్ టైం. అంత ఓపిక్గా నేను సినిమా చూడగలనా లేదా అని చెప్పి నేను ఫస్ట్ లో బుక్ చేసుకోలేదు. అండ్ అఖండ 2 పోస్ట్ పోన్ అవడం అండ్ దీనికి వర్డ్ ఆఫ్ మౌత్ కూడా చాలా బాగుండటం వల్ల ధైర్యం చేసి నేనైతే సినిమాకి వెళ్ళిపోయాను. అరౌండ్ ఫస్ట్ 1 అవర్ అయితే నాకు ఏంట్రా బాబు ఇంత లాగుతున్నాడు అనిపించింది. కానీ తర్వాత ప్రొసీడింగ్స్ చూస్తున్నప్పుడు లాగడం కరెక్టే అనిపించింది. ట్రస్ట్ మీ, ఈ 3.5 అవర్స్ వర్త్ సినిమాకి. ఇప్పుడు సినిమాలో నచ్చినవి మాట్లాడేసుకున్నాం కదా. సినిమాలో ఏం నచ్చలేదు అంటే ఫస్ట్ థింగ్, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ నాకు అంతా ఎక్కలేదు. ఏజ్ క్లియర్ గా కనిపిస్తుంది అండ్ సినిమాలో కూడా ఏజ్ తక్కువలాగా చూపించారు. బట్ నాకైతే ఎక్కలేదు. 2 సంజయ్ దత్ గారు నాకు అంత ఎక్కలేదు. మేబీ ఏమో ఇస్మార్ట్ శంకర్లో ఇంకా చాలా సినిమాల్లో ఆయన రోల్ అలాగే అనిపించింది. అండ్ ఈ సినిమాలో కూడా కొంచెం సీరియస్ రోలే కదా, నాకు అంత రిజిస్టర్ అవ్వలేదు సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ అయితే. సో మొత్తానికైతే దురంధర్ సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమానే. అంటే ఒక ఇండియన్ స్పై పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయి ఆ టెర్రర్ గ్రూప్స్ లో ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి ఆ టెర్రర్ గ్రూప్ ని ఏలే స్టేజ్ దాకా వస్తాడు. అంటే సింపుల్ గా చెప్పాలంటే బాలీవుడ్స్ కేజీఎఫ్ అనుకోవచ్చు. నోట్, ఇది నేను జస్ట్ స్టోరీ టెల్లింగ్ ని బేస్ చేసుకొని చెప్పాను. కాంతారా కాంట్రవర్సీకి దీనికి మళ్ళీ లింక్ పెట్టకండి. నాకు కాంతారా కాంట్రవర్సీలో రణ్వీర్ సింగ్ అంత నచ్చలేదు. బట్ జస్ట్ స్టోరీ టెల్లింగ్ వైజ్ గా అనిపించింది. అండ్ ఇది కూడా కేజీఎఫ్ 1 స్టోరీ ఎలా ఉందో దురంధర్ 1 అలాగే ఉంది. అండ్ దీనికి కూడా పార్ట్ 2 ఉంది. సో కొంచెం అలా అనిపించింది అంతే. అండ్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ కన్నా ఇది చాలా బెటర్ గా ఉంది. దగ్గరలో ఉన్న థియేటర్స్ లో ఖచ్చితంగా ఈ సినిమాని చూసేయండి.